బుచ్చిబాబు టోర్నీలో తమిళనాడు జట్టు సెమీఫైనల్స్ కు అర్హత సాధించింది. ముంబైతో జరిగిన మ్యాచ్లో తమిళనాడు జట్టు 286 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది. అయితే ముంబై తరపున బరిలోకి దిగిన స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ రెండో ఇన్నింగ్స్ లోనూ విఫలమయ్యారు. ఇక సూర్యకుమార్ యాదవ్ గాయం గురించి జాగ్రత్త వహిస్తూ బ్యాటింగ్ కు కూడా రాలేదు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో తమిళనాడు 379 పరుగులు చేసింది. అనంతరం ముంబై మొదటి ఇన్నింగ్స్ లో 156 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో తమిళనాడు 286 పరుగులు చేసింది. దాంతో భారీ చేతనకు దిగిన ముంబై 223 పరుగులకే ఆల్అౌట్ అయింది. శ్రేయస్ 22 పరుగులతో నిరాశపరచగా సర్ఫరాజ్ డకౌట్ అయ్యాడు. అయితే శ్రేయస్ అవుట్ అయిన తీరుపై తీవ్రంగా చర్చ సాగుతుంది. దానికి కారణం శ్రేయస్ మరోసారి షార్ట్ పిచ్ బాల్ కు అవుట్ అవ్వడం. అయితే షార్ట్ పిచ్ బంతులకు శ్రేయస్ వికెట్లను తేలికగా సమర్పించుకుంటాడని సగటు క్రికెట్ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఏడాది ఇంగ్లాండ్తో జరిగిన చివరి 3 టెస్టులకు శ్రేయస్ను టీమిండియా నుంచి తప్పించడానికి ఇదే ఒక ప్రధాన కారణం. కానీ శ్రేయస్ తన బలహీనతను అదే రీతిలో కొనసాగించుకుంటున్నాడు. ఇదే రీతిలో షార్ట్ పిచ్ బాల్స్ కు వికెట్లు చేజార్చుకుంటే శ్రేయస్ టీమిండియా టెస్ట్ జట్టులోకి రావడం కష్టమే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.